ఒకప్పుడు చాలా అందమైన పెద్ద అడవిలో ఎన్నో జంతువులు సంతోషంగా జీవించేవి. ఆ అడవికి మాయా అడవి అని పేరు. ఎందుకంటే అక్కడ జరిగే కొన్ని విషయాలు మాయలా ఉండేవి. ఒకరోజు ఆ అడవిలోకి ఒక పెద్ద బలమైన సింహం వచ్చింది. అది చాలా అహంకారంతో ఉండేది. ఇప్పటి నుంచి ఈ అడవి మీద నా రాజ్యం. ప్రతిరోజు నాకు ఒక జంతువు భోజనం కోసం రావాలి. అన్ని జంతువులు చాలా భయపడ్డాయి. అక్కడ ఒక చిన్న కుందేలు ఉండేది. అది చాలా తెలివైనది. జంతువులు అన్నీ కలిసి ఆలోచించాయి. ప్రతిరోజు ఒక్కో జంతువు సింహం దగ్గరకు వెళ్ళాలి అని నిర్ణయించాయి. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. కుందేలు నెమ్మదిగా వెళ్ళింది, చాలా ఆలస్యంగా. ఎందుకింత ఆలస్యం? మహారాజా, నేను వస్తున్నప్పుడు ఇంకో సింహం నన్ను ఆపింది. అది కూడా ఈ అడవి మీద తన రాజ్యం అంటోంది. ఎక్కడుంది ఆ సింహం? రండి మహారాజా, నేను చూపిస్తాను. అది సింహాన్ని ఒక పాత బావి దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడే ఉంది మహారాజా. సింహం బావిలోకి చూసింది. అందులో తన ప్రతిబింబం కనిపించింది. ఇదే ఆ మరొక సింహం. కోపంతో అది బావిలోకి దూకింది. అలా అది మునిగిపోయింది. కుందేలు సంతోషంగా తిరిగి వెళ్ళి జంతువులందరికీ ఈ విషయం చెప్పింది. అన్ని జంతువులు ఆనందంతో కుందేలును ప్రశంసించాయి. ఆ రోజు నుంచి మాయా అడవి మళ్లీ ప్రశాంతంగా మారింది. నీతి: తెలివి ఉన్నవాడు పెద్ద శక్తివంతుణ్ణి జయించగలడు.